హరి ఓం అండి. జై శ్రీరామ్. మనం ఈ భద్రాచలం లో బస్ స్టాండ్ వెనక ఉన్న శ్రీనివాస చంద్రమౌళి ఆలయము అనుబంధం, మన శివానంద ఆశ్రమం అనుబంధంగా ఈ ఆలయం ఉంది. ఆ ముందు ఆశ్రమం ఉండి వెనకతల టెంపుల్ ఉండడం వల్ల మనకెవరికి ఒక టెంపుల్ ఉందనే సంగతే మన వాళ్ళు ఎవరికి తెలియడం లేదు, భద్రాచలంలో పుర ప్రజలకే. అలాగే ఒకసారి వచ్చి ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాలు మీరు తెలుసుకుని, హరిహరులు భద్రాచలంలో హరిహర దేవాలయం అనేది మన ఒక శివానంద ఆశ్రమమే, వెనకతలో చంద్రమౌళి ఆలయమే ఉందండి, ఇక్కడ ఎక్కడా లేదు. ఈ ఆశ్రమంలో జరిగే పూజల్లో, ఆ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి, అలాగే మీకు టెంపుల్ ఉంది కాబట్టి దానికి జరిగే పూజల్లో మీరు అందరూ కూడా పాల్గొంటే బాగుంటది అనేది అందరికి తెలియటం లేదు కాబట్టి టెంపుల్ గురించి కూడా తెలుసుకోవాలనేది ఒక మా కోరిక. అందులో భాగంగా మాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల మహాశివరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కళ్యాణాలు కూడా, శివరాత్రికి శివుడి కళ్యాణము, వైశాఖ పౌర్ణమి వెంకటేశ్వర కళ్యాణము, అలాగే ఈ మధ్య కొత్తగా రాముల వారి విగ్రహాలు కూడా మన ఆశ్రమంలో ఉన్నాయండి. ఆశ్రమంలో విగ్రహాలకి మన రామాలయంలో కళ్యాణం జరిగేది శ్రీరామనవమికి కాబట్టి ఆ రోజు కాకుండా మనము మన ఒంటిమిట్టలో జరిగిన రోజు, ఈ పౌర్ణమి రోజు శివానందాశ్రమంలో కళ్యాణం జరుపుకుంటున్నామండి. ఆ రోజు కళ్యాణంలో అందరూ పాల్పంచుకుని చల్లగా అందరూ శ్రీరామనవమి రోజు వేడిగా చేసుకుంటే శివానందాశ్రమంలో చల్లగా చేసుకోవాలనేది కోరిక పెట్టి ఆ రోజు సాయంత్రం పూట కళ్యాణం చేస్తున్నాము. ఆ కళ్యాణాలకి కూడా అందరూ పాల్గొంటే బాగుంటది అనేది. అలాగే శివానంద ఆశ్రమంలో ప్రతి ఆదివారము అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయండి. ఈ అన్నదాన కార్యక్రమాలకు కూడా అందరూ పాల్గొని, అందరు అంటే ఎవరన్నా బర్త్డేస్ కానీ, మన పెళ్లి రోజులు కానీ, ఎవరన్నా పెద్దల పేరు మీద ఉన్నవాళ్ళు కానీ అన్నదానాలు జరుపుకుంటా ఉన్నారు. మనకి శివానందాశ్రమంలో స్వామీజీ వచ్చి ఒక 10,000తో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారండి. ఆ కార్యక్రమం ఈ రోజు దాకా ఏ వారము ఆగకుండా దిగ్విజయంగా, అది ఆ స్వామివారి కృప, స్వామీజీ యొక్క దయ, మనకి ఏ చేత్తో ప్రారంభించారో తెలియక ఈ రోజు దాకా కూడా ఆగకుండా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే అందరూ భక్తుల యొక్క సహకారాలు అందించి దీన్ని దిందన ప్రవర్ధమానం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. మన భద్రాచల శివానందాశ్రమంలో, భద్రాద్రి శివానందాశ్రమంలో ఉన్న శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయం అనుకున్న శివానందాశ్రమంలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం గత 18 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ప్రతిరోజు ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. మన భద్రాచలం చుట్టుపక్కల కూడా అన్నదాన కార్యక్రమం మంగళవారం, సోమవారం, ఇలాగా శుక్రవారం, గురువారం, అలాగే వివిధ గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం అన్నదాన కార్యక్రమం అనేది ఏ టెంపుల్లోనే లేదు. ఇది మన యొక్క శివానందాశ్రమానికి ప్రత్యేకం. సో ఆదివారం నాడు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల మనకున్న పేదలు, బస్ స్టాండ్లో ఉండేవాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, ఆదివారం అన్నం అంటే దొరికే పరిస్థితి లేదు. ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి 18 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం దాతల యొక్క సహాయ సహకారాలు జరుగుతుంది. అలాగే ఐటీసీపీ ఎస్పీడి భద్రాచలం యూనిట్ వారి సహాయ సహకారాలు, అలాగే భద్రాచలం వాస్తు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేకంగా పితృదేవతల పేరు మీద మహాలయ పక్షాలని, మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ పితృదేవతలకు అన్నదానం చేస్తే మనకి సకల దోషాలు పోతాయని ఒక నమ్మకం, పెద్దలు చెప్పిన మాట. ఏంటంటే మనకి ఎవరన్నా తెలియని ఇబ్బందులు, నష్టాలు ఉంటే మనం ఏదో శాంతి దోషాలు ఇటువంటివి చేసుకుంటాం. కానీ అలాగే ఇది కూడా ఒక రకమైన పితృదేవతల యొక్క ఆశీర్వచనం కంపల్సరీ కావాలి. దేవదేవుల ఆశీర్వచనాలతో పాటు పితృదేవతల ఆశీర్వచనం కూడా కావాల్సి వస్తుంది. ఆ అవసరం నిమిత్తం మనం పితృదేవతలకి సంవత్సరంలో ఒకసారి మనకి ఎలాగో మనం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం. అది చేసినా చేయకపోయినా మనం మన ఇది రీత్యా ఈ 15 రోజుల్లో అన్నదానం చేస్తే చాలా పుణ్యఫలం. దీని మీద మన కర్ణుడి గురించి కూడా కథ ఉంది పురాణాల్లో. ఆయన ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేయకపోవడం వల్ల కైలాసం వైకుంఠం వెళ్ళిన తర్వాత ఆయనకి ఆకలి వేస్తే అన్నం దొరకలేదు, ఎక్కడికి వెళ్ళినా బంగారమే దొరికింది. దానికి మళ్ళీ భూలోకానికి వచ్చి అన్నదానం చేసి వెళ్తే కానీ ఆయనకి ఆకలి తీరలేదు. ఇది యొక్క కార్యక్రమంలో భాగం. అలాగే పితృదేవత పేరు మీద అన్నదానం చేస్తే ఎంతో మంచిది. మన శివానందాశ్రమంలో ఈ 18వ తారీఖు నుంచి, ఈ నెల సెప్టెంబర్ 18 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి
అందరూ కూడా సహకరించి మీ యొక్క పితృదేవతల పేరు మీద అన్నదానం చేసి మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగించుకుని మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని, అలాగే శివ మన పితృదేవత ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హరి ఓం. నా పేరు ఎంవి రమణ అండి. హరి ఓం. భద్రాచలం శ్రీ భద్రాద్రి దివ్యక్షేత్రంలో బస్టాండ్ వెనక వేయించేసి ఉన్న శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయం. ఈ ఆలయము 30 సంవత్సరాలుగా ఈ ఆలయం ఇక్కడ ఉన్నది. అయితే దీన్ని 2004 సంవత్సరంలో వేపాకు నాగేశ్వరరావు గారు, కొప్పిరెడ్డి వీరస్వామి గారు, గుడ్ల సత్యనారాయణ గారు, అలానే ఐటీసీపీఎస్పీడీ సంజయ్ సింగ్ గారు, వీళ్ళందరి యొక్క చొరవ వల్ల, అలాగే స్థానికుల చొరవ వల్ల ఈ గుడిని టెంపుల్ని మళ్ళీ పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఈ శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయంలో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగనే ఈ శ్రీనివాస చంద్రమౌళేశ్వరంలో జరిగే కార్యక్రమాలు మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. అలాగనే వైశాఖ పౌర్ణానికి శ్రీనివాస కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అలాగనే ఈ ప్రతి నెల మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి భక్తుల యొక్క సహకారం జరుగుతుంది ఇక్కడ. అలాగనే ఈ శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయంలో మాకు ఉత్సవ విగ్రహాలు శ్రీ రాముల వారు, అలాగనే శివుడు, అలాగనే ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటి విగ్రహాల ద్వారా మేము కళ్యాణం చేయించుకుంటూ ఉంటాం. అలాగనే శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయంలో మాకు ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ హనుమాన్ చాలీసా ఆ యొక్క 41 రోజులు ఈ కార్యక్రమాన్ని ముక్కోటి దాకా చేసి లాస్ట్ రోజు పూర్ణాది అది అర్ధేక పారాయణం చేసి ఆ రోజు పూర్ణాది కార్యక్రమం చేస్తాము. ఆ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని ఈ జయప్రదం చేస్తూ ఉంటారు. ఈ శ్రీనివాస చంద్రమౌళేశ్వర ఆలయానికి ఇక్కడ శ్రీ హరిహర క్షేత్రము అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగనే శివుడు ఇద్దరు ఉన్నారు. భద్రాచలంలో ఎక్కడా లేదు ఈ టెంపుల్, ఈ ఓన్లీ ఇక్కడే ఉంది శ్రీ హరిహర క్షేత్రము భద్రాచలంలో. అందుకని భక్తులందరూ వచ్చి ఇక అన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ టెంపుల్ని అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే చాలా మంది దాతలు ఈ ఆలయానికి అభివృద్ధికి దోహదపడుతూ ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది ఆలయము. ఆలయ యొక్క అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము.